నమస్తే, నేను మీ రవి. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలారా, అంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ, అంటే దాదాపు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం జూన్ 1వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాతే వెల్లడించాలని ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు 7 దశల పోలింగ్ అనంతరం ఈరోజు 7 దశ పోలింగ్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అన్ని ఫలితాల మీద కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అందరి దృష్టి ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెబుతున్నాయని చెప్పేసి దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా మొన్న ఓటింగ్లో పాల్గొన్నారు, మే 13 జరిగినటువంటి ఓటింగ్లో. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే కేంద్ర రాజకీయాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది, మరోపక్క కూటమికి అనుకూలమా లేకపోతే వైసీపీకి అనుకూలమా అన్నదే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం. ఇక మనం ఒక ఎగ్జిట్ ఫలితాలపై గతంలో కూడా చాలా సర్వేలు చెప్పాయి, కొన్ని కరెక్ట్ అయ్యాయి, కొన్ని కరెక్ట్ అవ్వలేదు, కొన్ని ఏమో 1 or 2% చెప్పినటువంటి అధికార లేకపోతే ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి తేడా, ఓటింగ్ శాతం, అలాగే మహిళలు పురుషుల మధ్య ఓటింగ్ శాతం, అలాగే యువకుల ఓటు అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా వృద్ధుల ఓటింగ్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. అవి కొన్ని వాస్తవం అయ్యాయి, కొన్ని కరెక్ట్ అయ్యాయి, అవన్నీ కూడా. కానీ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 6 గంటలకు విడుదల చేసినటువంటి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ పై ఆయన చెప్పినటువంటి, ఆయన సంస్థ వెల్లడించినటువంటి అంశాలు మనం ఈరోజు ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ ప్రధానంగా, అంటే టీడీపీ కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల అలయన్స్ తోటి అక్కడ కూటమి ఏర్పడింది. వైసీపీ అయితే మాత్రం సింగిల్గానే పోటీ చేస్తున్నటువంటి అంశం. ప్రధానంగా వైసీపీకి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి, అధికార వైసీపీ దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రజలకి పాలన అందించినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అయితే మాత్రం 94 నుంచి 104 స్థానాల్లో విజయావకాశాలు ఉంటాయని చెప్పేసి ఆరామస్థాన్ తన సర్వేలో చెప్పారు. ఇక టీడీపీకి మాత్రం 71 నుంచి 81 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. మరోపక్క ఓట్ షేరు విషయానికి వస్తే 49.41% వైఎస్ఆర్సీపీకి ఉంటారు. ఇందులో ±2% అని చెప్పారు. మరోపక్క టీడీపీకి అయితే మాత్రం 47.55%, మొత్తానికి 2% అనమాట. అటు వైసీపీకి టీడీపీకి మధ్య, టీడీపీ అంటే కూటమి సభ్యులందరూ కలిపి టీడీపీగా ఆయన ఇచ్చినటువంటి అంశం. టీడీపీకి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలయికతోటి టీడీపీగా ఆయన చెప్పినటువంటి అంశం. మొత్తానికి ఏంటంటే 2% తోటే ఇక్కడ తేడా ఉంది. ఈ తేడా ఎవరికి కలిసి వస్తుంది? ఏదైనా సరే ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ ఎన్నికల యొక్క సర్వే పైనే అందరి దృష్టి ఆకర్షించింది. దాదాపు నెల రోజుల తర్వాత ఏది ఏమైనా సరే అధికార పార్టీకి కొంచెం అనుకూలంగా ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు ఇంకా 2 రోజుల్లో ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈ యొక్క అంశం ఏ విధంగా రేపు ఫలితాలపై ఉంటుందనేది ఒక పక్క అన్ని స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉంది. అందరూ ఓటర్లు వేశారు కాబట్టి అంటే ఫలితం ప్రభావం చూపించిందా చూపదా అనే తర్వాత విషయం. గతంలో కూడా చాలా సర్వేలు తారుమారైనటువంటి సందర్భం. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు 10 సంవత్సరాల క్రితం లగడపాటి రాజగోపాల్ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆయన అనుకున్నవి కూడా చాలా వ్యతిరేకంగా వచ్చినటువంటి ఫలితాలు మాత్రం తర్వాత వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. నేపథ్యంలో ఎంతవరకు ప్రభావం చూపించింది అనేటువంటి వాస్తవానికి అంతే తప్ప ఇదే సర్వే రిపోర్ట్ తోటి రేపు గెలుస్తారు లేకపోతే అనేది కాదు. దీనిపైనే చాలామంది పందెం రాయుళ్ళు అయితే మాత్రం తమ పందాలు అయితే కాస్తున్నారు. బెట్టింగ్స్, ఐపీఎల్ బెట్టింగ్ కన్నా కూడా ఇప్పుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం బెట్టింగ్ కాస్తున్నటువంటి అంశం. ఇక అంటే దాదాపు ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, మహిళలు పురుషుల మధ్య ఏ విధంగా ఓటింగ్ శాతం ఉంది, అలాగే కొన్ని సర్వేలు అయితే మాత్రం యువకులు ఏ విధంగా పార్టీలపై ప్రభావం చూపుతారు, ఏ విధంగా ఆకర్షితులు అవుతారు. సహజంగా సినిమా యాక్టర్లు కానీ లేకపోతే ఒక బ్రాండ్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా కొంతమంది ఆకర్షించి ఓట్లు వేసే అవకాశం ఉంది. ప్రధానంగా అధికార వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి మధ్య అంటే
మహిళలు పురుషుల మధ్య తేడా ఏ విధంగా ఉందో ఆరా మస్తాన్ తన సర్వేలో ఎగ్జిట్ పోల్స్లో అయితే మాత్రం చెప్పారు. పురుషుల విషయానికి వస్తే మేల్స్ వైఎస్ఆర్సీపీకి 45.35% ఇచ్చారు, టీడీపీకి అయితే మాత్రం 51.56%. ఇక్కడ మనం తేడా గమనించాలా, టీడీపీకి మాత్రం ఎక్కువగా పురుష ఓటర్లు అయితే మాత్రం ఆకర్షితులై టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పారు. ఇక ఫీమేల్స్ మహిళా ఓటర్ల విషయానికి వస్తే మాత్రం 54.76% అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు ఆరా మస్తాన్ తన నివేదికలో వెల్లడించారు. మరోపక్క టీడీపీ విషయానికి వస్తే 42.01%, అంటే వైసీపీ కన్నా కూడా టీడీపీకి అయితే మాత్రం మహిళలు తక్కువగా ఓట్లు వేసినట్లు ఆయన ఆరా మస్తాన్ తన నివేదికలో చెప్పారు. ఇక ఇతరుల విషయానికి వస్తే మాత్రం పురుషులు అయితే మాత్రం 3.09%, అంటే నోటా అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఇతర పార్టీలకి మొగ్గు చూపినట్లు 3.09% మాత్రమే ఇతరుల పార్టీల వైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు, ఇందులో చాలామంది ఉంటారు కాబట్టి 3.09% చూపినట్లు తెలుస్తుంది. ఇక మహిళల విషయానికి వస్తే 3.23% మహిళలు అయితే మాత్రం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సర్వేలన్నీ కూడా ప్రామాణికంగా, లేకపోతే శాస్త్రీయమైనవా, లేకపోతే అశాస్త్రీయమైనవా, లేకపోతే వీటిని బట్టే రేపు ఎన్నికలు జరుగుతాయంటే మాత్రం ఎక్కడా కూడా కరెక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆరా మస్తాన్ అనేది కొన్ని రిపోర్ట్లు, కొన్ని ఆయన ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి, కొన్ని కరెక్ట్ అయినాయి, కొన్ని లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ నివేదిక ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీకి కొంచెం ఫేవర్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే, అంటే చాలామంది కూడా కూటమిపై చాలామంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. కానీ ఈ సర్వే రిపోర్ట్ అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నది, వాళ్ళకు ఆశాజనకంగా ఉండొచ్చు. కానీ 2 రోజుల్లో జరగనున్నటువంటి ఓట్ల లెక్కింపు ఫలితాలపై అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్పై మాత్రం కొంత ఉత్కంఠంగానే కొనసాగుతుంది. నేపథ్యంలో అటు వైసీపీకి అనుకూలంగా ఉన్న ఈ యొక్క ఆరా మస్తాన్ నివేదిక ఏదైతే ఉందో అది రేపు ఓట్ల లెక్కింపుపై, ఓట్ల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిద్దో కొంచెం వేచి చూడాలా. ఇది అసెంబ్లీ ఎన్నికలపై ఇచ్చినటువంటి ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి ఎన్నికల రిపోర్టు. ఇక ఎంపీ విషయానికి వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీలో 23 స్థానాలు గతంలో వైసీపీ అయితే మాత్రం గెలిచింది. అలాగే 25కి 25 గెలవాలని చెప్పేసి వైసీపీకి ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా వైసీపీ అయితే మాత్రం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగింది. హెమాహేములు అంటే దాదాపు కొంతమంది అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి, లేకపోతే కొంతమంది అభ్యర్థుల్ని మార్చడం, విజయసాయి రెడ్డిని వచ్చేసి నెల్లూరుకి అట్లా మార్చడం, కొన్ని తర్జన భర్జనల మధ్య వైసీపీ అయితే చేసింది. అట్లాగే కూటమి కూడా జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురికి కూడా కొంత కలయికతోటి కొన్ని నియోజకవర్గాలని, అంటే ఎంపీ స్థాయి నుంచి రాజ్యసభ సభ్యుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం, అలాగే అసెంబ్లీ అభ్యర్థులను తీసుకెళ్ళి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించడం, అట్లాంటి పరిణామాలు జరిగినాయి. మొత్తానికి ఈ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలయికలతోటి అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందో చూద్దాం. మొత్తానికి వైఎస్ఆర్సీపీకి అయితే మాత్రం 13 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆరా మస్తాన్ తన పార్లమెంటు ఎగ్జిట్ పోల్స్లో అయితే మాత్రం వెల్లడించారు. టీడీపీ కూడా అంటే 10 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్లమెంట్ సీట్లు నేను చెప్తుంది. 10 నుంచి 12 స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆరా మస్తాన్ తన సర్వే రిపోర్ట్లో చెప్పాడు. మరోపక్క ఓటింగ్ షేర్ విషయానికి వస్తే 48.29% వైసీపీకి అనుకూలంగా పార్లమెంటు అభ్యర్థికి వేశారని చెప్పేసి ఆరా మస్తాన్ తన సర్వేలో వెల్లడించారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 47.68% ఇక టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పేసి ఆరా మస్తాన్ తన నివేదికలో. మొత్తానికి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎంతో తేడా లేదు, ఒక ప్లస్ ఆర్ మైనస్ తేడాతోనే 2% తేడాతోనే అక్కడ అధికార పార్టీకి మిగిలిన ప్రతిపక్షానికి తేడాని 2% వరకే చూపించారు. ఇక ఇతరుల విషయానికి వస్తే మాత్రం ఓట్ షేర్ విషయానికి వస్తే 4.03%, అంటే ఎంపీ స్థానాలుగా ఇది పర్సంటేజీ ఇతరుల విషయానికంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది,
అలాగే మిగిలినటువంటి సిపిఐ సిపిఎం అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా 4.03% మాత్రం ఇతరుల వైపు మొగ్గు చూపారన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఆరా మస్తాన్ తన నివేదికలో తన సర్వే రిపోర్ట్లో అయితే మొత్తం ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లో అయితే మాత్రం వెల్లడించారు. మొత్తానికి ఎంపీ విషయానికి వస్తే మాత్రం 13 నుంచి 15 వైసీపీకి వస్తాయి, అలాగే టీడీపీకి మాత్రం 10 నుంచి 12 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎంపీ అభ్యర్థుల విషయంలో తన సర్వే రిపోర్ట్లో చెప్పాడు, తన ఎగ్జిట్ పోల్ సర్వేలో. అలాగే ఎమ్మెల్యే విషయానికి వస్తే, అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు. ఇవే కనుక వస్తే మాత్రం రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 104 స్థానాలు, ఒక మ్యాజిక్ ఫిగర్ మాత్రం 90 స్థానాలు, 104 స్థానాలు అని చెప్పాడు కాబట్టి 94 నుంచి రెండోసారి వచ్చే ఉంది. ఇదే అవకాశం కనుక టీడీపీ కనుక 71 నుంచి 81 స్థానం అంటే గట్టి పోటీ నుంచి ఇక అనుకున్న విధంగా రాణించలేకపోయిందనే విధంగా ఉంటుంది. ఈ సర్వే రిపోర్ట్ అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎగ్జిట్ ఫలితాలు అయితే మాత్రం వైసీపీకి కొంత ఊరటం కలిగించాయి. ఏది ఏమైనా సరే సర్వే రిపోర్ట్లను నమ్మొచ్చా నమ్మకూడదా అని అంటే కొంచెం అదన్నా కూడా ఊహాజనితంగా ఉంటాయి. కాబట్టి ప్రజలారా, ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా వేచి చూడాలా. ఇది ఈ ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్పై మీ సాహితీ టీవీ రవి.